యాక్చువల్లీ మనకి ఇందులో పారాసైట్స్ ఏం లేదు, డస్టే కనిపిస్తుంది. చెక్ ఇట్. మూడో నాలుగు మైక్రోస్కోప్ అనేది ఏదో ఇలా వచ్చేసి అలా సడన్గా చూసి అలా వెళ్ళిపోయే ప్రాసెస్ కాదు. మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఓకేనా? ఫస్ట్ స్లైడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి, స్లైడ్లో ఉన్న ఆబ్జెక్ట్ని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు కనిపించేంత వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, సో మనకి చాలా పేషెన్స్ ఓపిక ఎక్కువ ఉండాలి మైక్రోస్కోప్ చూడాలంటే. జస్ట్ మనం తీసుకున్న దానిలో పారాసైట్స్ ఏం లేవు, కొంచెం డస్ట్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. నువ్వు అడ్డం ఉంటే నీకు కనిపించింది. ఏం చెప్పాను? మిర్రర్కి లైట్ పాస్ అయినా ఉండాలని చెప్పాను కదా. చూడు కనిపిస్తుందా? టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ని ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేయండి. విత్తనాలను డిప్ చేసి ఇయర్ బడ్ పెట్టి క్లీన్ చేస్తే బాగా క్లీన్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అవకాశం అనేది మళ్ళీ రాదు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. కనిపిస్తుంది. థ్రెడ్స్ లాగా, డాట్స్ లాగా
ఇలా ఉంటుంది. మీరు లైవ్ ఫిష్ని కలెక్ట్ చేసుకుంటే పారాసైట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి, కనిపిస్తాయి అన్నమాట. పారాసైట్స్ మీరు చూడాలంటే 10x లో చూస్తే కనిపించదు, 40x లోకి వెళ్తాయి. 10x లో చాలా చిన్నగా ఉంటాయి, 40x లో చూస్తే మొబైల్ ఉందా సరే. పాయింట్ పట్టుకొచ్చేది సో ఇక్కడ చూడండి, మీకు లైట్కి టేబుల్ ఇబ్బంది కొంచెం జరుగు ఫోటో క్లిక్ చేసి చూపిస్తారా? ఒక్క నిమిషం సరిగా ఫోకస్ సో ఇదన్నమాట మీరు లోపల చూసేది. బ్లాక్ ఫోటో ఫస్ట్ వచ్చింది మేడం. అరే ఇలా చెప్పింది కదా, న్యాచురల్ లైటింగ్ మీరు అడ్డం ఉండకూడదు. ఫోటో తీయండి మేడం అంతే. సో లోపల మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మనం తీసుకున్న దాని పారాసైట్స్ ఏం లేవు కాబట్టి కొంచెం థ్రెడ్స్ లాగా డాట్స్ లాగా అలా కనిపిస్తుంది అనమాట. మీరు ఇలా కూడా చూపించవచ్చు అందరికీ. మైక్రోస్కోప్ కాకుండా కెమెరా పెట్టేసి లెన్స్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కనిపించచ్చు. సో ఇలా కనిపిస్తుంది లోపల మీకు మైక్రోస్కోప్లో. అంటే డాట్స్ లాగా అక్కడక్కడ థ్రెడ్స్ అవి ఉన్నాయి కదా, అదే 40x చూస్తే మీకు ఇంకొంచెం పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా మైక్రోస్కోప్ పెట్టాలన్నప్పుడు ఇలా కెమెరాలో చూపించేసేయండి, సో ఈజీ ఉంటుంది అన్నమాట. సో దట్స్ ఇట్. ఇవన్నీ స్టోర్ చేసుకుని మళ్ళీ స్లైడ్ దొరకవు మీకు. చాలా ఎనీ డౌట్స్?